హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు బామ్మ మజాక కామెడీ కథ పాత బంగారాలు సెకండ్ పార్ట్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. అవధాన్లు బట్టతల బరబరా గోక్కుంటూ చిత్తం కానీ తీరా వాళ్ళ ఇల్లు వాకిలి చూశాక బోడి సంబంధం అంటూ నా మాడు పగల కొడతారేమోనని సన్నగా నసిగాడు. పెద్దావిడ ముసిముసిగా నవ్వుతూ, అలాంటి భయాలేం పెట్టుకోక పంతులు, ఏదో పెద్దదాన్ని, పైగా నాకు కాస్తంత నోటితూతర ఎక్కువ, నీకు తెలుసు కదా, మనోడి పెళ్ళి ఎంతకి కలిసి రావడం లేదన్న బాధ కొద్దీ అప్పుడప్పుడు కాస్తంత విసుగు చూపిస్తానే కానీ నువ్వంటే నాకు మళ్ళీ అవ్వాన గదురయ్యా అంటూ సర్ది చెప్పింది. పెద్దావిడ మాటలకు అవధాన్లు ఆనందంతో ఉబ్బి తబ్బుబ్బైన ఇంకో మూల బితుకుమంటూ, అది కాదమ్మా అసలు అంటూ చేతులు పిసుక్కోసాగాడు. అన్నపూర్ణమ్మకు విషయమేంటో అర్థమై చురుచురా చూస్తూ, నువ్వు క్రితం జన్మలో ఆషాఢభూతి అయి ఉంటావయ్యా అవధాన్లు. ఇన్నేళ్ళు నేను ఇచ్చిన డబ్బులతోనే కదా నీ పెంకుటిల్లు డాబా అయ్యింది, అయినా నీకు తృప్తి లేదు, అసమానం చేతులు నలుపుతూనే ఉంటావు. సర్లే ఇందా అంటూ ఇంకో 500 నోటు కొట్టి, ఇంకా అట్టే నసపెట్టక ఈసారైనా పని అయ్యేట్టు చూడు, లేదంటే ఇంతకాలం నీకు ఇచ్చిన 10,000లోంచి ఈ ఫోటో చూపించినందుకు ఓ 100 మినహాయించుకుని మిగతా 999 రూపాయలు కక్కేసి పిల్ల తండ్రి ఫోన్ నెంబర్ చెప్పు చాలు. నేనే ఓ ఫోన్ కొట్టి ఆ చేత్తోనే నీ మొహాన మరో 100 కొట్టేసి మిగతా తతంగం నడిపిస్తా. ఆ పైన మనోడి పెళ్ళి కుదిరినా సరే నీకు పులిగోరు కాదు కదా, పొందూరు పంచల షాప్ కూడా పెట్టేది లేదు. ఈ అన్నప్రగడ అన్నపూర్ణమ్మంటే ఏమనుకున్నావో, మాటంటే మాటే. గుడ్లూరివి చూస్తూ బెదిరించింది. ఆ దెబ్బకు అవధాని బెంబేలెత్తిపోయి, ఇంకెక్కడి 10,000 తల్లి, గాల్లో పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు వాటితో మీ మనవడి సంబంధాల కోసం ఎండనక వాననక ఊళ్ళు పట్టుకు తిరిగేందుకు మాటికో చెప్పులు జత కొనడం, అవి నెలకల్లా అరిగిపోవడం మీకు తెలియందా చెప్పండి? సర్లే గతం అయిందేదో అయింది, ఇక మీదట మీరు ఎలా అంటే అలా. కానీ ముందే చెప్పాను కదా, కుటుంబయ్య కుచేరుడికి తమ్ముడని, ఫోను గట్రా అలాంటివేం లేవు. కాబట్టి నేనే రేపు అచ్చంపేట వెళ్ళి కార్యం చక్కబెట్టుకొస్తా. తమరు మాత్రం పులిగోరుకు గొలుసు కాస్త మందంగా ఉండేడు చూడండి అంటూ లేచి సంచి చంకర పెట్టుకుని చక్కా జారుకున్నాడు. సాయంత్రం మనవడు బ్యాంకు నుంచి రాగానే అన్నపూర్ణమ్మ, ఒరి నాన్న ఈ ఫోటో చూడు ఎంత బాగుందో, రేపో మాపో ఈ పిల్లని చూడడానికి మనం అచ్చంపేట వెళ్ళబోతున్నాం అంటూ సంబరంగా చూపించబోయింది. మరుక్షణమే చంటి అని బామ్మ ముద్దుగా పిలుచుకునే వెంకటేశం కళ్ళు 2 గట్టిగా మూసుకొని చేతులు జోడించి, బామ్మ నీకు పుణ్యం ఉంటుంది, రోజుకో ఫోటో తెచ్చి చూడంటూ నా ప్రాణాలు తీయకు. ఆఫీసులో అడుగు పెట్టగానే ఆ అవధాని, ఇంటికి రాగానే నువ్వు, వద్దు మొర్రో అని నేనెంత మొత్తుకున్నా వినకుండా 5 ఏళ్ల నుంచి అమ్మాయిలో అబ్బాయిలో అర్థం కాని ఫోటోలు చూపించి అసలు నేనెవరినా అని నాకే డౌట్ వచ్చేంతగా బుర్ర తినేశారు. నాకు పెళ్ళి గిళ్ళి ఏమొద్దు కానీ నన్ను ఇలా బతకనివే. తల టపీ బాదుకుంటూ తెగేసి చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ బిగించుకున్నాడు. మనవాడి కోపం చూసి ఆవిడ ముందు ఒకంత బిత్తరపోయినా వెంటనే విషయం అర్థమై, అమ్మ అవధాన్లు, ఇంట్లో నేను కాదన్న దిక్కుమాల ఫోటోలన్నీ ఆఫీస్కు తీసుకెళ్ళి చంటాడిని ఎంతలా బెదరగొట్టేశావు. నువ్వు చేసిన వెధవ పనికి పిచ్చి సన్నాసి ఫోటో చూడకముందే జడుచుకుంటున్నాడు. పోన్లే రేపు ఎలాగూ పిల్లలు చూస్తాడు కదా, అసలు పేక ముక్కంతా ఫోటో కన్నా నిలువెత్తు పుత్తడి బొమ్మను డైరెక్ట్గా చూస్తేనే కదా వాడికి మంచి కిక్కొచ్చేది. ఏది ఏమైనా 600 సరే ఈ సంబంధం మాత్రం వదలను మనసులోనే మంగమ్మ శపథం చేసింది. ఇక అన్నపూర్ణమ్మ ముద్దుల మనవడు వెంకీ అనబడే వెంకటేష్ గురించి చెప్పాలి. పేరుకు పెద్ద బ్యాంకీ ఆఫీసర్ అయినా ఇంట్లో మాత్రం బామ్మచాటు మనవడే. అతగాడు చిన్నప్పుడు తొలిసారి ముద్దుగా పలికిన చిలక పలుకు బామ్మ. బొడ్డుడక ముందే అమ్మను పోగొట్టుకుని బామ్మ చేతి ఉగ్గు తాగి ఆవిడ పెట్టిన గోరుముద్దలు తిని తప్పటడుగులు వేసింది మొదలు ఈ రోజు వరకు బామ్మ కొంగు పట్టుకొని తిరిగే అలవాటున్న వెంకటేశానికి బామ్మ చెప్పిందే వేదం. ఆ పెద్దావిడ
నంది అంటే నంది, పంది అంటే పంది, అంతే, తిరుగులేదు. అలాగని వెంకీ అల్లాటప్పగాడేం కాదు. లక్షణమైన 6 అడుగుల పొడుగు అందగాడు. అన్నపూర్ణమ్మకి సొంతూరులో ఉన్న బంగారం పండే 25 ఎకరాల సుక్షేత్రం లాంటి మాగానికి లేక పుట్టిన ఏకైక వారసుడు. అంత ఆస్తిపరుడైన అష్ట కష్టాలు పడి చదివి పీజీలో గోల్డ్ మెడల్ సంపాదించడమే కాదు, ఫస్ట్ అటెంప్ట్లోనే ఆంధ్ర బ్యాంక్ ఆఫీసర్ జాబు దొరకపుచ్చుకున్న ఘటికుడు. బామ్మ ఇచ్చిన ఆస్తి కాక తన సొంత సంపాదనతో కట్టుకున్న ముచ్చటైన ఇల్లు, చిరుతపులి లాంటి రాయల్ ఎన్ఫీల్డ్ బైకు, ముద్దొచ్చే స్విఫ్ట్ కారు ఎట్సెట్రా డాబు దర్జాలకే లోట్లేదు. వచ్చిన చిక్కల్లా పెళ్లి విషయంలోనే 2 పదులు దాటకముందే ఉద్యోగస్తుడైన 3 పదులు దాటిన ముదురు బెండకాయ కావడానికి కారణం మాత్రం ముమ్మాటికి బామ్మ అన్నపూర్ణమ్మే. మనవడి కోసం ఆకాశం నుంచి అప్సరస దిగి రావాల్సిందేనని మంకుపట్టి కూర్చున్న ఆవిడ మొండితనాన్ని, చాదస్తాన్ని అలుసుగా తీసుకుని పూసి మారేడుకాయ చేసిన ఫోటోలు రోజుకో 10 చూపించి 4 మెరవేర్చి మాటలు చెప్పి బామ్మ చేత ఊకొట్టించి కమిషన్ కొట్టేయాలని చూస్తే పెళ్ళిళ్ళ పేరయ్య అవసాని తలనొప్పిని కక్కలేక మింగలేక భరిస్తూ చిక్కి సగమైపోయి అందరి ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్లు అతగాడికి పెళ్ళంటేనే విరక్తి పుట్టింది. అలాంటి తరుణంలో ఇదిగో ఇవాళ బామ్మ మళ్ళీ ఫోటో తెచ్చి చూడమనగానే ఇప్పటికో 1000 ఫోటోలు చూసి విసిగి వేశారిన వెంకి ససేమిరా చూడనని మొరాయించి మొండికేసి ముసుగుదన్ని పడుకున్నాడు. అది అసలు సంగతి. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.